బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ నిరుద్యోగులకు ఇది శుభవార్త. టీజీఆర్టీసీ డ్రైవర్ శ్రామిక పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. 1000 మంది డ్రైవర్ 743 శ్రామిక్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, డ్రైవర్ శ్రామిక పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఆర్టీసీ నిరుద్యోగులకు మరొకసారి శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లు చెప్తా ఉన్నారు. నిరుద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సమయంలోనే టీజీఆర్టీసీకి డ్రైవర్లకు సంబంధించి మరొక శుభవార్తను కూడా ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ చెప్తుంది. శ్రామిక పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి భర్తీకి కాసేపటి క్రితమే తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది. మొత్తం కూడా 1000 మంది డ్రైవర్లతో పాటు 743 శ్రామిక పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే అక్టోబర్ 8 నుంచి 28వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తాము అంటూ కూడా నోటిఫికేషన్ విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే గత 10 ఏళ్లు కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేవు అంటూ కూడా పెద్ద ఎత్తున ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో మంది అసెంబ్లీ కానీ సెక్రటేరియట్ దగ్గర ధర్నాలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాము, నిరుద్యోగులను ఆదుకుంటాము, ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారంలో చెప్పింది. అందుకు ఉదాహరణగానే ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మరొకసారి టీజీఆర్టీసీ డ్రైవర్లకు కూడా శుభవార్త చెప్పిందనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ.